హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియా సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్స్, లిస్ట్ డేటా స్ట్రక్చర్ అండ్ టపుల్ డేటా స్ట్రక్చర్, సెట్ డేటా స్ట్రక్చర్ అండ్ డిక్షనరీ డేటా స్ట్రక్చర్. సో ఈ 5 టాపిక్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్. స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్స్ మనకి తెలియాలి అంటే ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటో తెలియాలి. సో స్ట్రింగ్ అంటే A string is a sequence of characters within single or double quotations. Within single, మీరు సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు అండ్ డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్స్. సో ఏ కొటేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో వన్ క్యారెక్టర్ ఉంటే అంటే వన్ ఆల్ఫాబెట్ ఉంటే దాన్ని క్యారెక్టర్ అంటున్నాం. సో వన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఈజ్ ఈజీ. సో పైథాన్ ఈజ్ ఈజీ అనేది వన్ క్యారెక్టర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం? స్ట్రింగ్ అంటున్నాం. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డివైడ్ చేశాను, పైథాన్ ఈజ్ ఈజీ అని. పైథాన్ ఈజ్ ఈజీ. సో దీన్ని డివైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓ అనే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నాకు ఒక ఇండెక్స్ ఉంది. ఓకే, సో టీ నుంచి లేదు ఎన్ వరకు నాకు ఓన్లీ పర్టికులర్ క్యారెక్టర్స్ మాత్రమే కావాలి అంటే నేను యాక్సెస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో ఇండెక్స్ బేస్ చేసుకుని సింగిల్ క్యారెక్టర్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టూ టైప్ ఆఫ్ ఇండెక్సెస్ అని ఉన్నాయి, అంటే పాజిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్. సో పాజిటివ్ ఇండెక్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. పాజిటివ్ ఇండెక్స్ అంటే లెఫ్ట్ టు రైట్ ని రైట్ ఇండెక్స్ ని పాజిటివ్ ఇండెక్స్ అంటున్నాం. అంటే ఈ లైన్. సో పి ని యాక్సెస్ చేసుకోవాలంటే యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్. సో పి అనేది పొజిషన్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎన్ ఏ పొజిషన్ లో ఉంది? 5th పొజిషన్ లో ఉంది. సో ఈవెన్ స్పేస్ కూడా ఒక క్యారెక్టరే, స్పేస్ కూడా కౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ని నువ్వు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే 6, ఇండెక్స్ ఏంటి? 6. సో స్ట్రింగ్ నేమ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈ ఇండెక్స్ పొజిషన్స్ ఇండెక్స్ యూజ్ చేసి మనం క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేద్దాం. ఓకే, సో ఇది పాజిటివ్ ఇండెక్స్. నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ అంటే ఏంటి? రైట్ టు లెఫ్ట్, నెగిటివ్ ఇండెక్స్ రైట్ టు లెఫ్ట్. సో నెగిటివ్ ఇండెక్స్ అంటున్నాం కాబట్టి -1. సో పాజిటివ్ ఇండెక్స్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్స్ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1, -2, -3, -4 అండ్ సో ఆన్. ఓకే, సో అక్కడ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ y ని యాక్సెస్ చేసుకోవాలంటే -1. ఓకే, సో నెగిటివ్ ఇండెక్స్ నెగిటివ్ డైరెక్షన్ లో. ఓకే, సో y పొజిషన్ ఏంటి నెగిటివ్ డైరెక్షన్ లో? -1. స్పేస్ పొజిషన్ ఏంటి నెగిటివ్ డైరెక్షన్ లో? -8. సో ఇట్లా మనకి ఇది స్ట్రింగ్. ఇట్లా మనకి దానికి 2 ఇండెక్సెస్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకేనా? సో ఫస్ట్ ఇంకా స్ట్రింగ్స్ ని క్రియేట్ చేయడంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు. సో స్ట్రింగ్ అంటే ఏమన్నాను? విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ పైథాన్ ఈజ్ ఈజీ. పైథాన్ ఈజ్ ఈజీ. సో ఇది స్ట్రింగ్ అని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, టైప్ ప్రింట్ చేయాలంటే. సో ఏ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్ ప్రింట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ బి, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ నేను ఎస్ ని ప్రింట్ చేసుకుంటున్నాను అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. ఓకే, సో ఎస్టిఆర్ అని ప్రింట్ అయింది. స్ట్రింగ్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఎస్టిఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ని ఇంట్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ ని క్యార్ అని, రైట్? సో ఇట్లా ఎట్లా డిఫైన్ చేస్తామో స్ట్రింగ్ ని కూడా ఎస్టిఆర్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇప్పుడు నాకు పి మాత్రమే యాక్సెస్ అవ్వాలి, నేను పి మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, ఓన్లీ పి. సో పి పొజిషన్ ఏంటి? ఇండెక్స్ ఏంటి? 0, పాజిటివ్ డైరెక్షన్. సో ప్రింట్ string name s of 0, index 0. So 0th పొజిషన్ ఎలిమెంట్ p printed. ఓకే, సో ఇట్లా మీరు ఏ ఎలిమెంట్ అయినా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 మెన్షన్ చేస్తున్నా. 8 అంటే ఏం వస్తుంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎస్ వస్తుంది, రైట్? ఎస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ పి నుంచి ఎన్ వరకు కావాలి, సో ఒకసారి చూడండి. 0, 1, 2, 3, 4, 5. 0 నుంచి 5 వరకు కావాలి. సో ఇట్లా ఒక సబ్ స్ట్రింగ్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్లైసింగ్ ఉంది. సో స్లైసింగ్ ఆపరేటర్ అంటే ఇది.
కాలమ్స్ యూస్ చేసి దీన్ని స్లైసింగ్ అంటున్నాం. స్లైసింగ్ ఆపరేటర్ కాలమ్స్. సో ఇది ఆపరేటర్ అన్నమాట. సో దీన్ని యూస్ చేసి మనం గ్రూప్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ ని ఎక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లనో చూద్దాం. ప్రింట్ స్ట్రింగ్ నేమ్ ఎస్ స్క్వేర్ బ్రాకెట్స్. నాకు 0 నుంచి, సో ఎక్కడ నుంచి కావాలి అనుకున్నాను, 0 నుంచి 0 1 2 3 4 5 రైట్. సో 5 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు ప్రింట్ అవుతుందో చూడండి. 0 నుంచి ఓ వరకు మాత్రమే ప్రింట్ అయ్యింది. సో నేను 5 అని ఇచ్చాను కదా, ఇక్కడ వరకు ఉంది కదా 5 అంటే, ఇక్కడ వరకు ప్రింట్ అవ్వాలి కదా, లేదు. సో 0 నుంచి ఇక్కడ నువ్వు ఏ నెంబర్ అయితే ఇస్తావో దానికి ముందు వరకు ప్రింట్ అవుతుంది. 6 ఇస్తే 5 ప్రింట్ అవుతుంది, 7 ఇస్తే 8 ప్రింట్, సారీ 6 ప్రింట్ అవుతుంది అలా. సో ఎందుకు అంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో n-1 ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం 6 ఇస్తే 5, ఇండెక్స్ 5 వరకు ప్రింట్ అవుతుంది 5 తో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హోల్ స్ట్రింగ్ కావాలి. సో హోల్ స్ట్రింగ్ కావాలన్నప్పుడు ఏం చేస్తావు, 0 1 2 3 4 అని చెప్పి ఎండ్ వరకు అయినా పెట్టుకోవచ్చు, అలా అయినా యూజ్ చేయొచ్చు. జస్ట్ స్లైసింగ్ యూజ్ చేద్దాం ఇక్కడ. స్క్వేర్ బ్రాకెట్స్. సో ఎక్కడ నుంచి కావాలి నీకు, 0 నుంచి, అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అని, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఇలా స్లైసింగ్ యూజ్ చేస్తే మొత్తం కూడా ప్రింట్ అవుతుంది. పైథాన్ ఈజ్ ఈజీ. ఓకే. నాకు ఎట్లా కావాలంటే 1 నెంబర్ స్కిప్ అవుతూ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ పి ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టీ ప్రింట్ అవ్వాలి, వై అనేది హైడ్ అయిపోవాలి అట్లా. సో దానికోసం నేను ఏం యూజ్ చేస్తున్నాను ఇక్కడ, ప్రింట్ స్టెప్. ప్రింట్. సో నాకు స్ట్రింగ్ నేమ్ ఎస్ 0 నుంచి, 0 నుంచి కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్నట్టు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇక్కడ స్టెప్ ఇస్తున్నాను 2 అని. స్టెప్ ఏమి ఇస్తున్నాను, 2. ఫస్ట్ పే ప్రింట్ అయింది అంటే ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 నుంచి. ఇదేంటి, ఇండెక్స్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏం పెట్టలేదు, సో ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి మొత్తం హోల్ స్ట్రింగ్ అని. స్టెప్ 2 ఇచ్చాను, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ స్టెప్ విత్ పొజిషన్. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టెప్ 2 అంటే పి ప్రింట్ అవుతుంది, 2 హైడ్ అయిపోతుంది, టీ ప్రింట్ అవుతుంది, మళ్ళీ హెచ్ హైడ్ అయిపోతుంది, 0 ప్రింట్ అవుతుంది. అంటే 1 నెంబర్ స్కిప్ చేస్తుంది, ఒక క్యారెక్టర్ స్కిప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇస్తే 2 క్యారెక్టర్ స్కిప్ చేస్తుంది, సారీ 3 ఇస్తే 2 క్యారెక్టర్ స్కిప్ చేస్తుంది. సో పి ప్రింట్ అవుతుంది 1 2, ఈ 2 క్యారెక్టర్ స్కిప్ అయిపోయినాయి, అండ్ హెచ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 క్యారెక్టర్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఐ ప్రింట్ అవుతుంది, ఓ సారీ స్పేస్ ప్రింట్ అవుతుంది. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కదా, రైట్. సో ఇది స్లైసింగ్ అన్నమాట. ఇలా ఈచ్ క్యారెక్టర్ ని, ప్రతి స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ ని, సబ్ స్ట్రింగ్ ని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, రిమూవింగ్ స్పేస్ ఫ్రమ్ ద స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్ కదా, రైట్. సో సపోజ్ నాకు ఇక్కడ మినిట్, సో ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి అనుకుందాం. స్పేసెస్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ స్పేసెస్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా స్పేసెస్ ఉన్నాయి. నాకు స్పేసెస్ వద్దు అంటే స్పేసెస్ లేకుండా నాకు ప్రింట్ అవ్వాలి. సో ఈ టైంలో మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి, ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఎస్ స్ట్రిప్. ఓకే. సో ఆర్ స్ట్రిప్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ స్పేస్ అనేది డిలీట్ అయిపోయి ప్రింట్ అవుతుంది. ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. స్ట్రిప్ అంటే బోత్ సైడ్ స్పేసెస్ అనేది డిలీట్ చేస్తుంది. జస్ట్ ఒకసారి చూద్దాం. ప్రింట్ స్ట్రింగ్ నేమ్ ఎస్, ఎస్ డాట్ ఆర్. ఓకే. సో రైట్ హ్యాండ్ అని, ఆర్ స్ట్రిప్. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఎల్ స్ట్రిప్. ఓ, నెక్స్ట్ ఎల్ స్ట్రిప్ అండ్ స్ట్రిప్. ఓకే. సో ఫస్ట్ ఆర్ స్ట్రిప్ యూస్ చేశాను. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ హ్యాండ్ సైడ్స్, రైట్ హ్యాండ్ సైడ్ స్పేస్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఎల్ స్ట్రిప్ యూస్ చేశాను, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్పేస్ అనేది డిలీట్ అవుతుంది. సో యాక్చువల్ గా దీని పొజిషన్ ఎలా ఉంది, స్ట్రింగ్ పొజిషన్ ఎంటీ స్ట్రింగ్ ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఎస్. సో యాక్చువల్ గా స్ట్రింగ్ పొజిషన్ ఇది, ఫస్ట్ స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాను. పైథాన్ ఈజ్ ఈజీ అని. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ స్పేస్ డిలీట్ చేశాను కాబట్టి అది డిలీట్ అయిపోయింది. సో తర్వాత ఉంది స్పేస్ కాబట్టి మనకు కనిపించడం లేదు. నెక్స్ట్ ఎల్ స్ట్రిప్ యూస్ చేశాను. ఎల్ స్ట్రిప్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ స్పేస్. సో యాక్చువల్గా ఇట్లా ప్రింట్ అవ్వాల్సింది, ఈ స్పేస్ మొత్తం డిలీట్ అయిపోయి రైట్ హ్యాండ్ సైడ్ ఎంటీగా ప్రింట్ అయింది, అంటే క్యారెక్టర్స్ తో ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఆర్ స్ట్రిప్ అంటే ఏంటి, బోత్ సైడ్ స్పేసెస్ అనేది డిలీట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ కౌంట్.
నెక్స్ట్ కౌంట్. సపోజ్ నాకు ఈ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలంటే మనకి ఇక్కడ కౌంట్ ఫంక్షన్ ఉంది. కౌంట్ ఫంక్షన్. స్పేసెస్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఎంటీ స్ట్రింగ్ ని ప్రింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఎస్ డాట్ కౌంట్. ఎస్ డాట్ కౌంట్. ఐ అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయిందో, అంటే సబ్ స్ట్రింగ్స్, ఒక స్ట్రింగ్ లో ఉన్న సబ్ స్ట్రింగ్ అనేది ఎనీ టైమ్స్ రిపీట్ అయిందో కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆఫ్ ఐ అంటే ఐ ఎనీ టైమ్స్ రిపీట్ అయింది, కౌంట్ ఆఫ్ ఈ అంటే ఈ ఎనీ టైమ్స్ రిపీట్ అయింది. సో వాటి కౌంట్ అనేది కౌంట్ ఫంక్షన్ మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఐ ఇచ్చినప్పుడు ఎర్రర్ షో చేస్తుంది, అంటే రెడ్ లైన్ షో చేస్తుంది. రెడ్ లైన్ అంటే ఏంటి? ఎర్రర్. సో ఐ అనేది ఏంటి? ఇక్కడ మనకి క్యారెక్టర్, సారీ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్ లేదా ట్రిపుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసి పాస్ చేయాలి. ఓకే, సో పైథాన్ ఈస్ ఈజీలో ఐ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 టైం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ వై ఇస్తున్నాం. సో వై అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 2 2 టైమ్స్ రిపీట్ అయింది. చూద్దాం కరెక్ట్ గా ఇస్తుందో లేదో. 2 టైమ్స్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ పీవై ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? ఓన్లీ 1 టైం. సో ఇలా మీరు సబ్ స్ట్రింగ్స్ ని కౌంట్ చేయొచ్చు, ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయి క్యారెక్టర్స్, లేదు అంటే సబ్ స్ట్రింగ్ అనేది. ఓకే, కౌంట్ ఫంక్షన్ యూస్ చేసుకుని. నెక్స్ట్ రీప్లేస్. నెక్స్ట్ ఏంటి? రీప్లేస్. సో స్ట్రింగ్ నేమ్ డాట్ రీప్లేస్. దీని స్ట్రింగ్ ఏంటంటే ఓల్డ్, దీని సింటాక్స్ ఏంటంటే ఓల్డ్ స్ట్రింగ్ కమా న్యూ స్ట్రింగ్. నేను ఏం చేయాలనుకుంటున్నాను? రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఈజ్ ఈజీ అని రాశాను, నాకు జావా, పైథాన్ ప్లేస్ లో జావా అని ప్రింట్ అవ్వాలి అంటే నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను జావా ఈజ్ ఈజీ అని. సో ఇక్కడ ఏం రాయాలి? ఫస్ట్ ఓల్డ్ స్ట్రింగ్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఓల్డ్ స్ట్రింగ్. నేను ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నానో ఆ స్ట్రింగ్. నెక్స్ట్ ఆ పొజిషన్ లోకి ఏ స్ట్రింగ్ వెళ్ళాలనుకుంటున్నానో జావా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కూడా అన్ని రెడ్ లైన్ షో చేస్తున్నాయి. ఎందుకని? సో పైథాన్, జావా ఇవన్నీ ఏంటి? స్ట్రింగ్స్. సో వీటి కోసం మనం ఏం చేయాలి? డబుల్ కొటేషన్స్. స్ట్రింగ్ అంటే మనం డబుల్ కొటేషన్స్ పాస్ చేయాలి, లేదు అంటే అది ఎర్రర్ షో చేస్తుంది. ఓకే, డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. సో నేను జస్ట్ ఎంటర్ చేసిన వెంటనే ఓల్డ్ న్యూ అని అదే ఎక్సెప్ట్ చేసేసుకుంటుంది. ఓకేనా? జస్ట్ రన్ చేస్తున్నాను. పైథాన్ ఈజ్ ఈజీ అని ప్రింట్ అవ్వాల్సింది జావా ఈజ్ ఈజీ అంటే రీప్లేస్ అయింది. ఓకే, సో ఇట్లా మీరు ఏదైనా సరే ఒక నెంబర్ ని కూడా పిఎన్ ఏదైనా ఒక క్యారెక్టర్ ని కూడా రీడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్ప్లిట్. 1 minute. నెక్స్ట్ స్ప్లిట్ ఫంక్షన్. ఎస్ డాట్ స్ప్లిట్. ఓ స్టెప్ వచ్చింది. ఎస్ డాట్ స్ప్లిట్. నేను ఐ అని క్యారెక్టర్ ఇచ్చాను, రైట్? సో ఎక్కడ నుంచి స్ప్లిట్ అవ్వాలన్నాను? ఐ. సో ఐ అనేది ఎక్కడైతే నాకు రిపీట్ అయిందో అక్కడ నుంచి స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వై అని టైప్ చేస్తా. సో వై అన్నాను కాబట్టి ఇదొక స్ట్రింగ్ అవుతుంది, అండ్ ఇదొక ఐ మీన్ స్ప్లిట్ అవుతున్నాయి, స్ప్లిట్ అయిపోతున్నాయి. ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్ లాగా. సో ఇదొక స్ట్రింగ్ అండ్ ఇదొక స్ట్రింగ్, అండ్ మళ్ళీ వై ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నుంచి మొత్తం కూడా స్ప్లిట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. వై. ఓకే, సో మీకు కావాల్సిన క్యారెక్టర్ నుంచి మీరు స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ ఫంక్షన్ అందుకు యూజ్ చేస్తాను. నెక్స్ట్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏంటి? జాయిన్. నాకు స్ట్రింగ్ మొత్తం ఐఫోన్ తో జాయిన్ అవ్వాలి. సో ఐఫోన్ డాట్ జాయిన్. ఐఫోన్ డాట్ జాయిన్. స్ట్రింగ్ నేమ్ ఏంటి? ఎస్. జస్ట్ రన్ చేస్తున్నాను. ఎలా జాయిన్ అయింది? ఐఫోన్ తో జాయిన్ అయింది స్ట్రింగ్ నేమ్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎస్ తో జాయిన్ అవ్వాలా, లేదంటే టీ తో జాయిన్ అవ్వాలా? సో స్టీవ్. నువ్వు ఏ క్యారెక్టర్ దేంతో అయితే నువ్వు స్ట్రింగ్ ని జాయిన్ చేయాలనుకుంటున్నావో ఇక్కడ ఆ క్యారెక్టర్ లేదా ఆపరేటర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చేంజింగ్ కేస్ ఆఫ్ ద స్ట్రింగ్. సో స్ట్రింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి?
ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎస్ డాట్ అప్పర్. సో అప్పర్ అంటే ఏంటి? ఓన్లీ అప్పర్ క్యారెక్టర్స్. సో పైథాన్ ఈజీ అనేది ఏం చేశాను నేను? స్మాల్ లెటర్స్ లో రాశాను. బట్ అప్పర్ అని రాశాను కాబట్టి ఏమవుతుంది, ప్రతి క్యారెక్టర్ కూడా నాకు క్యాపిటల్ లెటర్స్. సో అప్పర్ అంటే మొత్తం స్ట్రింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ లోవర్ తీసుకుంటున్నాను. లోవర్ అంటే ఏంటి? స్మాల్ లెటర్స్. స్ట్రింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా లోవర్. ఓకే, స్మాల్ లెటర్స్ అయిపోతాయి. నెక్స్ట్ స్వాప్ కేస్. నెక్స్ట్ ఏంటి? స్వాప్. సో స్వాపింగ్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్, రైట్? సో ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోస్ లో స్వాపింగ్ ఒక ప్రోగ్రామ్ చూపించాను, ఏ అండ్ బి వాల్యూని ఎక్స్చేంజ్ చేయడం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. స్వాపింగ్ అంటే ఎక్స్చేంజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 ఉంటే అట్లా ఎక్స్చేంజ్ అవుతాయి. సో ఇక్కడ క్యారెక్టర్స్ కాబట్టి ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ అవుతాయి, స్మాల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్. సో రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఐఎస్ తప్ప. స్వాప్ కేస్, ఇది స్వాప్ కేస్ కదా. సో నేను ఏదైతే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయో అది స్మాల్ లెటర్ అయినాయి, స్మాల్ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్, రివర్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? టైటిల్. నెక్స్ట్ టైటిల్. సో టైటిల్ తర్వాత క్యాపిటలైజ్. ఓకే, సో టైటిల్ అండ్ క్యాపిటలైజ్. అప్పర్ అప్పర్ ఫంక్షన్ అప్పర్ యూస్ చేస్తే మనకి ఆల్ లెటర్స్ అన్ని కూడా అప్పర్ క్యారెక్టర్స్ అవుతాయి, అండ్ లోవర్ ఆల్ లెటర్స్ అన్ని కూడా లోవర్ క్యారెక్టర్స్ అవుతాయి. స్వాప్ కేస్ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ లోవర్ క్యారెక్టర్ అప్పర్, అప్పర్ క్యారెక్టర్ లోవర్. సో రివర్స్. నెక్స్ట్ టైటిల్ కేస్ అంటే ప్రతి వర్డ్ లో కూడా స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పైథాన్ ఈజ్ ఈజీ అనే ప్రతి వర్డ్ కూడా పైథాన్ అండ్ ఈజీ ప్రతి ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో క్యాపిటలైజ్ అంటే మనకున్న సెంటెన్స్ లో అంటే మనకున్న స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, ఓన్లీ ఫస్ట్ లెటర్స్. సో ఇవి చేంజింగ్ కేస్ ఆఫ్ ద స్ట్రింగ్. నెక్స్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండు కూడా చెక్ చేద్దాం. ఒక నిమిషం. write a Python program to check starting and okay, starting part check చేద్దాం. స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను, సారీ యూజర్ నేమ్ ని తీసుకుంటున్నాను, దాన్ని డైనమికల్ గా రీడ్ చేస్తున్నా. సో డైనమికల్ గా ఎట్లా రీడ్ చేయాలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, స్ట్రింగ్ ఎట్లా రీడ్ చేయాలి అనేది. ఇన్పుట్ ఎంటర్ ద యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే పర్టికులర్ నేమ్. సో యూజర్ నేమ్ అనేది ఫస్ట్ పిఆర్ తోనే స్టార్ట్ అవ్వాలి, లేదంటే లాస్ట్ ఏదైనా ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ తోనే ఎండ్ అవ్వాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, రైట్? ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయితే వాలిడ్ అని ప్రింట్ అవ్వాలి, లేదు అంటే ఇన్వాలిడ్ అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూజర్ నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ పిఆర్, యూజర్ నేమ్ నాకు పిఆర్ తో స్టార్ట్ అవ్వాలి. సో పిఆర్ తో స్టార్ట్ అయితే వాలిడ్, ఒకవేళ కాకపోతే ఇన్వాలిడ్ అని ప్రింట్ అవ్వాలి. వాలిడ్. పిఆర్ తో స్టార్ట్ అవ్వకపోతే ఎల్స్ పార్ట్ కి వెళ్తుంది అండ్ ఇన్వాలిడ్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఇన్వాలిడ్. ఓకే, జస్ట్ రన్ చేస్తున్నాను. పిఆర్ లైక్ సాఫ్ట్ అని ఇస్తున్నాం, ఎంటర్. సో నేమ్ అనేది పిఆర్ తో స్టార్ట్ అయిందా? లేదు. సో ఇన్వాలిడ్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఇన్వాలిడ్ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే అంటే పిఆర్ సాఫ్ట్వేర్స్ ఎంటర్. నేమ్ పిఆర్ తో స్టార్ట్ అయింది కదా, చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ కాబట్టి వాలిడ్. సో ఇలా స్టార్టింగ్ పార్ట్ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎండింగ్ పార్ట్ చెక్ చేయాలనుకుంటే ఎండ్స్ విత్. ఎండ్స్ విత్.
ఓకే, ఎంటర్. సో నాకు లాస్ట్ వేస్, ఇలా నాకు లాస్ట్ క్యారెక్టర్ అని వేస్ అనేది ఉండాలి. జస్ట్ రన్ చేస్తున్నా. ఓకే, పియర్స్ ఆఫ్ వేస్, కండిషన్ ట్రూ. లాస్ట్ WARES సాటిస్ఫై అయింది కాబట్టి వ్యాలిడ్, ఒకవేళ కాకపోతే ఇన్వాలిడ్ అనేది ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్, సో ఇన్వాలిడ్. సో ఇలా స్టార్టింగ్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ అనేది మనం చెక్ చేయొచ్చు స్ట్రింగ్ లో. నెక్స్ట్ టాపిక్, టు చెక్ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్రెసెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. సో స్ట్రింగ్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. అంటే ఇంటిజర్స్ ఉన్నాయా, ఫ్లోట్ ఉన్నాయా, ఐ మీన్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, స్మాల్ లెటర్స్, అది మొత్తం కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. టు చెక్ type of characters present in a string. ఓకే, సో దీనికోసం నేను ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను. సేమ్ పైథాన్ ఈజ్ ఈజీ అని తీసుకుంటున్నాను, విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. పైథాన్ ఈజ్ ఈజీ. ఓకే, ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాం. సో ఈ స్ట్రింగ్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయో మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 7 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈజ్ ఆల్లం అండ్ ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్స్, ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్, ఈజ్ టైటిల్ అండ్ ఈజ్ స్పేస్. సో ఈ స్పేసెస్ అన్ని ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయో స్ట్రింగ్ ని చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రింట్ ఎస్ డాట్ ఈజ్ ఆల్ఫా, సారీ ఆల్నం. ఓకే, నెక్స్ట్ ఈజ్ డిజిట్, ఈజ్ డిజిట్, నెక్స్ట్ ఈజ్ డిజిట్ అండ్ ఈజ్ ఆల్ఫా, ఈజ్ టైటిల్, ఈజ్ క్యాపిటలైజ్. ఈజ్ క్యాపిటలైజ్ అనేది మనకి చేంజింగ్ కేస్ ఆఫ్ స్ట్రింగ్స్ లో ఉంటుంది, సారీ క్యాపిటలైజ్ అనేది, బట్ ఇక్కడ ఉండదు మనకి. ఓకే, ఈజ్ టైటిల్ అండ్ ఈజ్ స్పేస్. సో స్పేస్ అనేది లాస్ట్ లో రాద్దాం. ఈజ్ అప్పర్ రాస్తున్నాం, ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్. ఓకే, నెక్స్ట్ స్పేస్, ఈ స్పేస్. ఓకే, ఫాల్స్. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అని ప్రింట్ అయింది. సో ఈజ్ ఆల్నమ్ అంటే క్యారెక్టర్ అనేది, సారీ స్ట్రింగ్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్ తో ఉండాలి అండ్ ఓన్లీ నెంబర్స్ తో, క్యారెక్టర్స్ లేదా నెంబర్స్. సో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది. సో ఎందుకని ఈజ్ ఆల్నమ్, క్యారెక్టర్స్ ఉండొచ్చు అండ్ నెంబర్స్, అంత క్యారెక్టర్స్ లేదా నెంబర్స్ ఇవి రెండే ఉండాలి. సో అంతకు మించి ఎక్కువ ఉంటాయి అంటే స్పేసెస్ కానీ ఇంకేమైనా ఉంటే అది ఎక్సెప్ట్ చేయదు, ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ట్రూ అని ప్రింట్ అవ్వాలి అంటే మీకు ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ ఆల్ఫాబెట్స్ లేదా క్యారెక్టర్స్. సో ఈ డిజిట్స్ అనేది స్ట్రింగ్ ఓన్లీ నెంబర్స్ ఉంటే, డిజిట్స్ అంటే నెంబర్సే కదా, సో ఓన్లీ నెంబర్స్ ఉంటే ఇది ట్రూ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈజ్ ఆల్ఫా ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటే ఈ కండిషన్ ఈ ఫంక్షన్ అనేది ట్రూ ప్రింట్ అవుతుంది. ఈజ్ టైటిల్, సో టైటిల్ కేస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ముందు చూసాం కదా. సో ఎవ్రీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఈ కండిషన్ ఇది ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేదు అంటే ఫాల్స్. అప్పర్ అంటే మనకున్న స్ట్రింగ్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ అయితే ట్రూ లేదా ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. లోవర్ స్మాలర్ అయితే ట్రూ, లేదు అంటే ఫాల్స్. స్పేస్, సో స్ట్రింగ్ లో ఉన్నది మొత్తం అంటే ఓన్లీ స్పేసెస్ ఉంటాయి స్ట్రింగ్. సో ఓన్లీ స్పేసెస్ ఉన్నాయి కదా, క్యారెక్టర్స్ కానీ అండ్ నెంబర్స్ కానీ ఏమైనా ఉన్నాయా, సో ఏమీ లేవు, ఓన్లీ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇవి చేంజింగ్ కేసెస్ అన్నమాట. ప్రజెంట్ సారీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో స్ట్రింగ్ లో ఐడెంటిఫై చేయడం. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ డేటా
స్ట్రక్చర్ లిస్ట్ డేటా స్ట్రక్చర్స్. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటి? లిస్ట్ డేటా స్ట్రక్చర్. సో దీని గురించి కూడా మనం కొంచెం మెటా తెలుసుకుందాం. రైట్. సో ఎలా అయితే మన స్ట్రింగ్ కి పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెగిటివ్ డైరెక్షన్ స్ట్రింగ్ ఎట్లా అయితే ఉన్నాయో లిస్ట్ కి కూడా అంతే సేమ్. లిస్ట్ కి కూడా అట్లానే పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్. ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ చూపించడం లేదు, బట్ సో ఇక్కడ చూపించినట్టే నెగిటివ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 ని మనం ఎక్సెస్ చేసుకోవాలంటే -1 తో ఎక్సెస్ అంటే నెగిటివ్ డైరెక్షన్ యూస్ చేసి ఎక్సెస్ చేసుకోవచ్చు, అండ్ 7 తో కూడా ఎక్సెస్ చేసుకోవచ్చు. సో వీటిని ఇండెక్స్ అంటున్నాం. ఓకే, వీటిని పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ అంటున్నాం కదా, వీటిని ఇండెక్స్ అంటున్నాం. ఓకే, సో ఇండెక్స్ హెల్ప్ తోనే కదా మనం వేరియబుల్స్ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవాలన్నా లేదు క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసుకోవాలన్నా ఇండెక్స్ హెల్ప్ తోనే కదా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇది జస్ట్ లిస్ట్ నేమ్, ఇది ఎలిమెంట్ అన్నమాట. సో లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్, సో ఇది లిస్ట్. ఓకే, లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అంటే ఏంటి? ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కొటేషన్స్, రైట్? సో ఇప్పుడు లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ as single entity where insertion node is preserved and duplicates are allowed. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నువ్వు లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి. సో లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ కి కూడా సేమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్ ఉంటాయి. సో లిస్ట్ డేటా స్ట్రక్చర్ అనేది హెట్రోజీనియస్ అండ్ డూప్లికేట్స్ అలౌస్. డూప్లికేట్స్ అనేది అలౌ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకో, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. లిస్ట్ ని క్రియేట్ చేయడానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం. స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో దీన్ని మనం స్ట్రింగ్ అంటున్నాం. సో సారీ లిస్ట్ అంటున్నాం. లిస్ట్ అని ఎట్లా స్పెసిఫై చేసుకుంటాం, ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాం అంటే టైప్ ని ప్రింట్ చేయండి. టైప్ ఆఫ్ ఎల్, జస్ట్ రన్ చేయండి లిస్ట్. ఓకే, సో స్ట్రింగ్ అయితే ఎస్టిఆర్ అని ప్రింట్ అవుతుంది, లిస్ట్ అయితే లిస్ట్ అని మనకి టైప్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, మీరు లిస్ట్ ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ ఎల్. సేమ్ దీనికి కూడా స్లైసింగ్ ఉంటుంది. సేమ్ స్ట్రింగ్ ఎట్లా చేసాం మనం స్లైసింగ్ యాక్సెస్ చేసుకోవడం అనేది స్ట్రింగ్ కి లిస్ట్ కి కూడా అంతే, నేను చూపిస్తాను. ఓకే, సో ఇట్లా మనం స్ట్రింగ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో లిస్ట్ అనేది డూప్లికేట్స్ ఎలా చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది నేను 2 టైమ్స్ ఎంటర్ చేస్తున్నా. 4 అనేది నేను 44 అనేది 2 టైమ్స్ ఎంటర్ చేస్తున్నా. సో 2 టైమ్స్ కూడా ప్రింట్ అయింది అంటే డూప్లికేట్ వాల్యూస్. సో ఒరిజినల్ వాల్యూస్ అండ్ కాకుండా డూప్లికేట్స్ రిపీట్ అయిన వాల్యూస్ ని రిపీట్ కూడా చేయొచ్చు. డూప్లికేట్స్ ఎలా అండ్ హెట్రోజీనియస్. సో హెట్రోజీనియస్ టైప్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు విత్ ఇన్ డబుల్ కొటేషన్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ కదా. 1 అనేది ఏంటి? ఇంటిజర్. సో ఇంటిజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఇంటిజర్ ఎలిమెంట్స్ ఉంటాయి, పాయింట్ వాల్యూస్ ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి, ఇంటిజర్స్ ఫ్లోట్ స్ట్రింగ్. సో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని హెట్రోజీనియస్ అంటున్నాం. ఆల్ డేటా టైప్స్ అనేవి యాక్సెసిబుల్. ఓకే, సో ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్డ్ అంటున్నా. ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్డ్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ దీని డెఫినేషన్ ఏంటి? సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఏ సింగిల్ ఎంటిటీ where insertion order is preserved, that time we should go for list. Insertion order is preserved అంటున్నా. డూప్లికేట్స్ అలౌడ్, ఓకే. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అలౌడ్, ఓకే. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్డ్ అంటే ఏంటి? సో నేను ఇక్కడ ఏ ఆర్డర్ లో అయితే నేను లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నానో ఆ ఆర్డర్ లో ప్రింట్ ఆర్డర్ ని ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్డ్ అంటున్నాం. ఓకేనా, సో ఇట్లా మనం లిస్ట్ ని క్రియేట్. నెక్స్ట్ మనం ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేస్తాం. సో ఎంటీ లిస్ట్ అంటే ఎట్లా? ఎల్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రింట్ ఎల్. లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ ని క్రియేట్ చేయడానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాము కాబట్టి స్క్వేర్ టైప్ ఆఫ్ ఎల్. సో దీన్ని మనం ఎంటీ లిస్ట్ అంటాం. ఓకే, సో ఏమి లేవు కాబట్టి ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి లిస్ట్ లో ఎంటీ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5, ఓకే, అండ్ 6. సో 6 వరకు ఉన్నాయి. సో దీనికి కూడా నేను ఇండెక్స్ ఉంటుందని చెప్పాను కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ రెండు ఇండెక్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ కూడా మనం స్లైసింగ్ యూజ్ చేయొచ్చు, అంటే స్లైసింగ్ ఆపరేటర్ కాలమ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ నేమ్ ఏంటి? ఎల్ స్క్వేర్ బ్రాకెట్ 0. సో అంటే 0th పొజిషన్ 0 ఇండెక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ రో. సో ఇది ప్రింట్ అవుతుంది మనకి. ఓకే,
1. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిక్స్త్ ఎలిమెంట్ కావాలి, సో -1 నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా ఆల్ ఎలిమెంట్స్ కావాలి అంటే స్లైసింగ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ముందు స్ట్రింగ్ లో ఇట్లా చూపించినట్టుగానే అట్లానే. సో స్టెప్ కావాలంటే ఇక్కడ కూడా మీరు స్టెప్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రింట్ అయింది, 2 హైడ్ అయిపోయింది, 3 ప్రింట్ అయింది, 4 హైడ్ అయిపోయింది, 5 ప్రింట్ అయింది. సో ఇట్లా మనం స్కిప్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఫంక్షన్స్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ లెంత్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ లెంత్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ లో నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని లిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫైండ్ చేయాలంటే నాకు లెంత్ ఫంక్షన్ కావాలి. ప్రింట్ లెంత్ ఆఫ్ లిస్ట్ నేమ్ ఎల్. జస్ట్ ప్రింట్ చేస్తున్నా. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. వన్స్ చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, సో 6 అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్. సో సేమ్. ఓకే, సో జస్ట్ నెక్స్ట్ ఏంటి, కౌంట్ ఫంక్షన్. ప్రింట్ string name, sorry, list name L dot count of 4. 4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3. సేమ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో ఎట్లా వర్క్ అవుతుందో ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సో ఏదైనా ఒక క్యారెక్టర్, అక్కడ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లేదా సబ్ స్ట్రింగ్ ఇస్తే ఆ సబ్ స్ట్రింగ్ ఎన్ని టైమ్స్ ఆ స్ట్రింగ్ లో రిపీట్ అయిందో కౌంట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, నేను 4 అని ఎలిమెంట్ 4 ఇచ్చాను, ఈ 4 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది డూప్లికేట్స్ ని ఫైండ్ అవుట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తే 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఓన్లీ 1 టైమ్. 6 ఇస్తే 6 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్. ఓకే, సో ఇట్లా ఎలిమెంట్స్ ని కౌంట్ చేయొచ్చు, డూప్లికేట్ వాల్యూస్ ని కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి, ఇండెక్స్. సారీ, జస్ట్ రన్ చేస్తున్నా. ఓకే, జస్ట్ రన్ చేస్తున్నా. సో ఇండెక్స్ 6 ఇచ్చాను. సో 6 అనేది ఎక్కడ రిపీట్ అయింది, 0 1 2 3 4. ఇండెక్స్ 4. అర్థమవుతుందా, అంటే నేను ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తున్నాను, అంటే పర్టికులర్ ఎలిమెంట్ ఇస్తున్నాను. ఆ ఎలిమెంట్ ఇండెక్స్ పొజిషన్ నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 6 అనేది నాకు 3 టైమ్స్ ఉంది కదా, 4 ఎందుకు ఇచ్చిందంటే ఫస్ట్ అక్కరెన్స్. ఒక పర్టికులర్ ఎలిమెంట్స్ ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది ఇండెక్స్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మల్టిపుల్ డూప్లికేట్స్ ఉంటే ఫస్ట్ అక్కరెన్స్, ఫస్ట్ అయితే ఎక్కడైతే ఆ ఎలిమెంట్ రిపీట్ అయిందో దాని ఇండెక్స్ పొజిషన్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అపెండ్ ఫంక్షన్. సో అపెండ్ అంటే ఏంటి, అపెండ్ వర్డ్ అని అర్థం అవుతుంది, ఎండ్. సో ఒక ఎలిమెంట్ ని ఎల్ డాట్ అపెండ్ 9, అపెండ్ 9. సో 9 ని నేను లాస్ట్ 1 మినిట్ ఇలా రాయకూడదు. సో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా, టీ ఈక్వల్ టు 9. జస్ట్ ప్రింట్. నెక్స్ట్ ఎపెండ్ ఫంక్షన్. సో ఎపెండ్ అనే వర్డ్ అనే అర్థం అవుతుంది, ఎపెండ్ అంటే లాస్ట్. సో లాస్ట్ లో యాడ్ అవుతుంది ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎల్ డాట్ ఎపెండ్ నాకు 10 యాడ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో అయితే ఇది ఎక్కడ యాడ్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఎల్, ప్రింట్ ఎల్. సో ఎల్ అనే ఎలిమెంట్, ఎల్ అనే ఎల్ లో అంటే లిస్ట్ లో నేను
10 యాడ్ చేస్తున్నా. ఎక్కడ యాడ్ చేశాను? లాస్ట్ లో యాడ్ అయింది. సో అంటే నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఆ ఎలిమెంట్స్ ఎక్కడ అవుతాయి? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ 9 యాడ్ చేయాలనుకున్నా, లేదా 1 యాడ్ చేయాలనుకున్నా. సో ఈ 1 అనేది ఎక్కడ యాడ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద లిస్ట్ మనం అపెండ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఒక ఎలిమెంట్ అనేది లిస్ట్ ఎండ్ లో మనం యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ రివర్స్ ఫంక్షన్. నెక్స్ట్ రివర్స్ ఫంక్షన్ ఎల్ డాట్ ప్రింట్ ఎల్ డాట్ రివర్స్. ప్రింట్ ఎల్ డాట్ రివర్స్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఫంక్షన్. నెక్స్ట్ టైప్ ఏంటి? ఇన్సర్ట్ ఫంక్షన్. ప్రింట్ ఎల్ డాట్ ఇన్సర్ట్ ఎల్ డాట్ ఇన్సర్ట్. ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలను. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇండెక్స్ 1. ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా అంటే 90ని ఇండెక్స్ చేయాలనుకుంటున్నా. ఎక్కడ? ఇండెక్స్ 1 లో. అంటే ఫస్ట్ పొజిషన్ లో ఇండెక్స్ 1 ఫస్ట్ పొజిషన్ లో నేను 90 అనే ఎలిమెంట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ రన్ చేస్తున్నాను. 1 minute. ఓకే. ఓకే. సో మీరు 90 అబ్జర్వ్ చేస్తే 0 1. సో ఫస్ట్ ఇండెక్స్ 1 లో 90 అనేది యాడ్ అయింది. ఒకవేళ 2 యాడ్ చేయాలనుకుంటే ఇండెక్స్ 2. అంటే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అండ్ ఎలిమెంట్, నువ్వు ఏ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు మెన్షన్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 6th ఇండెక్స్ 6 అండ్ 9th ఎలిమెంట్ 0 1 2 3 4 5 6 ఎలిమెంట్ అనేది యాడ్ అయింది. ఓకే. సో ఇట్లా నువ్వు ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రిమూవ్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి? రిమూవ్ ఫంక్షన్. ప్రింట్ ఎల్ డాట్ రిమూవ్ ఎల్ డాట్ రిమూవ్ 90. లేదు అంటే 1 ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఎల్ 1 అనేది రిమూవ్ అయిపోయింది. సో 1 ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది డూప్లికేట్స్ ఉంటాయి అండ్ 1 అనేది ఇక్కడ కూడా ఉంది కదా, అది కూడా డిలీట్ అవ్వచ్చు కదా. అది ఎందుకు డిలీట్ అవ్వలేదు అంటే ఫస్ట్ అకరెన్స్. ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే ఫస్ట్ అకరెన్స్ ఏదైతే అవుతుందో ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఫస్ట్ అకరెన్స్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాప్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ పాప్. సో పాప్ ప్రింట్ ఎల్ డాట్ పాప్ ఎల్ డాట్ పాప్. సో పాప్ అండ్ రన్ చేస్తున్నా. ఒకసారి మళ్ళీ లిస్ట్ ని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఎల్ ఎల్ డాట్ పాప్. ఎల్ డాట్ పాప్. మీరు అబ్జర్వ్ చేస్తే 1 అనేది లాస్ట్ లో ఉంది కదా, ఆ ఎలిమెంట్ లేదు, లాస్ట్ ఎలిమెంట్ లేదు. లాస్ట్ ఎలిమెంట్ ఏమైంది? డిలీట్ అయిపోయింది. అపెండ్ ఫంక్షన్ యూస్ చేసి ఏం చేస్తున్నావు? ఒక ఎలిమెంట్ ని ఎండ్ లో యాడ్ చేస్తున్నావు, లాస్ట్ లో యాడ్ చేస్తున్నావు. పాప్ ఫంక్షన్ యూస్ చేసి ఏం చేస్తున్నావు? ఒక ఎలిమెంట్ ని అంటే లాస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? సో మళ్ళీ పాప్ ఫంక్షన్ మీరు అప్లై చేస్తే ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. అపెండ్ ఫంక్షన్ యూస్ చేసుకుని ఎండ్ ఎలిమెంట్ అనేది ఎండ్ లో యాడ్ చేయొచ్చు. సో ఇవి రెండు ఫంక్షన్స్ అన్నమాట ఇవి. ఓకేనా. సో ఎనీ డౌట్స్? సో ఇవి లిస్ట్ ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ టపుల్ కి వెళ్ళిపోదాం. టపుల్ డేటా స్ట్రక్చర్. ఓకే. సో ఇక్కడ మనకి టపుల్ కి కూడా ఒక డయాగ్రామ్ ఉంది, చూపిస్తున్నాను. సో టపుల్ కి కూడా సేమ్ పాజిటివ్ అండ్ నెగటివ్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్ నెగటివ్, లెఫ్ట్ టు రైట్ పాజిటివ్. సో సేమ్ లిస్ట్ అండ్ స్ట్రింగ్ కి ఎట్లా ఉన్నాయో టపుల్ కి కూడా సేమ్. బట్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ కి టపుల్ కి, లిస్ట్ అనేది మ్యూటబుల్,
మ్యూటబుల్ అంటే ఏంటి? వన్స్ నువ్వు క్రియేట్ చేసిన తర్వాత కూడా లిస్ట్ ని చేంజెస్ చేయొచ్చు. సో మనం లిస్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం, పాప్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం అంటే ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం లేదా యాడ్ చేయడం అనే ఫంక్షన్స్ ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. బట్ టపుల్ లో అట్లా కాదు. వన్స్ టపుల్ క్రియేట్ చేసిన తర్వాత అంతే. లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్, అంటే నువ్వు చేంజ్ చేయలేవు. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత టపుల్ ఫిక్స్డ్ అన్నమాట. సో టపుల్ లో కూడా లిస్ట్ లో ఎట్లా హెట్రోజినియస్ ఆబ్జెక్ట్స్ అనేది ఎలానో టపుల్ లో కూడా అంతే. డూప్లికేట్స్ అండ్ హెట్రోజినియస్ ఆబ్జెక్ట్స్ అనేవి టపుల్ లో అలౌడ్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీ ఆఫ్ జీరో అంటే జీరో ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ 3 ఇండెక్స్ 4 ఇది పాజిటివ్ ఇండెక్స్. సో నెగిటివ్ ఇండెక్స్ అంటే మనకి రైట్ సైడ్ నుంచి వస్తుంది. టీ ఆఫ్ జీరో, టీ ఆఫ్ 1, టీ ఆఫ్ 2, టీ ఆఫ్ 3 అంటే మనకి ఇండెక్స్ పొజిషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో టీ అనేది ఏంటి? టపుల్ వేరియబుల్. ఓకే. టపుల్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము అంటే లిస్ట్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాం? వేరియబుల్ ఈక్వల్ టు స్క్వేర్ ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ టీ ఈక్వల్ టు పారాంథసిస్, పారాంథసిస్ బ్రాకెట్స్. లిస్ట్ కి మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం, టపుల్ కి మనం పారాంథసిస్ బ్రాకెట్స్ అనేవి యూస్ చేస్తాం. సపోజ్ టీ ఈక్వల్ టు పారాంథసిస్ బ్రాకెట్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇట్లా వేరియబుల్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇది టపుల్ అని స్పెసిఫై చేయడానికి మనం టైప్ ని ప్రింట్ చేసుకుందాం. టైప్ ఆఫ్ టీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం టపుల్. ఓకేనా? సో ఇలానే క్రియేట్ చేయడం లేదు. ఈ పారాంథసిస్ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్, మ్యాండేటరీ ఏమీ కాదు టపుల్ కి. బ్రాకెట్స్ లేకపోయినా అది టపుల్ గానే ఐడెంటిఫై చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి అంటే టీ ఈక్వల్ టు 1, 1 అనేది టపుల్. నా టపుల్ లో 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది, ఒక టపుల్ ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఈ టైంలో టపుల్ అని ప్రింట్ అవుతుందా, ఇంటిజర్ అని ప్రింట్ అవుతుంది? టీ ఈక్వల్ టు టీ అనేది వేరియబుల్ అవుతుంది కదా, 1 అనేది ఏంటి ఇక్కడ వాల్యూ అవుతుంది, సో ఇంటిజర్ అవుతుంది. సో ఒకవేళ ఒకేటే ఎలిమెంట్ తో నువ్వు టపుల్ ని క్రియేట్ చేయాలనుకుంటే కామన్ స్పెసిఫై చేయాలి. సో కామన్ స్పెసిఫై చేసినప్పుడు అది టపుల్ గా రీడ్ చేసింది టపుల్. అర్థమైందా? సో ఇట్లా మనం టపుల్ ని క్రియేట్ చేయొచ్చు. సో టపుల్ ని పారాంథసిస్ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్. సో ఇక్కడ మనం పారాంథసిస్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. టపుల్ ఇమ్యూటబుల్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ ని మనం రీడ్ చేయాలి అనుకుంటే, ఒక ఎలిమెంట్ ని మనం ప్రింట్ చేయాలనుకుంటే కామా యూస్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో మనం ఏ ఫంక్షన్స్ చేయలేం అంటే అపెండ్ చేయలేం, పాప్ చేయలేం, రిమూవ్ అట్లాంటి ఫంక్షన్స్ ఏం చేయలేం. బట్ ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. లెంత్ ఫంక్షన్, కౌంట్ ఫంక్షన్, ఇండెక్స్ ఫంక్షన్, షార్టెడ్ ఫంక్షన్ అని. సో అంటే లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రింట్ ఫస్ట్ ఒక లిస్ట్ ని టపుల్ ని క్రియేట్ చేసుకుందాం. సో టీ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ 1, 2, 3, 4, 5. ఓకే. సో ఇట్లా ఎలిమెంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ లెంత్ ఆఫ్ టీ, లెంత్ ఆఫ్ టీ, లెంత్ ఆఫ్ టీ. సో ఇవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి లెంత్ ఇస్తుంది. సేమ్ లిస్ట్ లో అండ్ స్ట్రింగ్ లో మనం ఎట్లా చూసామో టపుల్ లో కూడా అంతే. 0, 1, 2, 3, 4, 5. మనం కౌంట్ చేసేటప్పుడు జీరో ఇండెక్స్ అయితే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, సో జీరో నుంచి కౌంట్ చేసాం. సో లెంత్ అనేది 1 నుంచి కౌంట్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6. సో 6 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇట్లా లెంత్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్. ప్రింట్ టపుల్ నేమ్ టీ డాట్ కౌంట్. సో కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 టైం రిపీట్ అయింది. సో నెక్స్ట్ 1 అనేది ఇప్పుడు ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్. 4 అనేది 1 అనేది 4 టైమ్స్ ఉంది, సో 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇట్లా నువ్వు సబ్ స్ట్రింగ్స్ ఐ మీన్ ఎలిమెంట్స్ ని కౌంట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి? ఇండెక్స్. సో ఇండెక్స్ ఫంక్షన్ ఏం యూజ్ చేస్తాం? ఇండెక్స్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ ఎంటర్ చేస్తాం, ఆ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందో మనకి స్పెసిఫై చేస్తాం. అంటే నేమ్ ఏంటి? టీ, టీ డాట్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ 6. ఎలిమెంట్ 6 అనేది ఇక్కడ ఉంది, ఏ ఇండెక్స్ లో ఉంది. 5th ఇండెక్స్ లో ఉంది అంటుంది, అంటే 0, 1, 2, 3, 4, 5. సో 5th ఇండెక్స్. సో ఇట్లా స్పెసిఫై చేసుకోవచ్చు. సారీ, ఇట్లా ఇండెక్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్టెడ్ ఫంక్షన్. ప్రింట్ స్ట్రింగ్ నేమ్ ఏంటి, సారీ టపుల్ నేమ్ ఏంటి, టీ. సో అయితే సో దీన్ని ఇట్లా రాయొద్దు.
సార్టెడ్ ఆఫ్ టీ. టీని సార్ట్ చేయమంటున్నాం అండ్ ప్రింట్ చేయమంటున్నాం. సో ఆల్రెడీ ఇవి ఆర్డర్లో ఉన్నట్టున్నాయి కదా, చేంజ్ చేద్దాం. వెయిట్. 11 అండ్ కామా 0. ఓకే 0. ఇప్పుడు రన్ చేద్దాం. ఇలా ఆర్డర్లు సార్టెడ్ అయ్యి ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేసి. సో టపుల్ లో మనం ఈ ఫంక్షన్స్ మాత్రమే యూజ్ చేయగలం, ఎందుకంటే టపుల్ ఇమ్యూటబుల్ కాబట్టి చేంజెస్ చేయలేం కాబట్టి. సో మనం ఇంకేం ఫంక్షన్స్ కూడా యూజ్ చేయలేం. సో ఇది టపుల్ అన్నమాట. సో నెక్స్ట్ సెట్. సో సెట్ కి కూడా సెట్ ఈక్వల్ టు సెట్ కి మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సో అయితే ఇక్కడ మన సెట్ కి టపుల్ లానే ఉంటుంది అండ్ చూపించడం అనేది ఇలా 1, 2 ఇట్లానే తీసుకుంటాం. బట్ టపుల్ అనేది ఇండెక్స్ ఉండదు, అంటే స్లైసింగ్ ఉండదు. సెట్ కి టపుల్ కి ఉంటుంది స్లైసింగ్. టపుల్ అండ్ లిస్ట్ స్ట్రింగ్ కి ఇండెక్స్ ఉంటుంది కాబట్టి వాటికి స్లైసింగ్ కూడా ఉంటుంది. సెట్ కి ఇండెక్స్ ఉండదు, సో స్లైసింగ్ అనేది నాట్ అప్లికబుల్. స్లైసింగ్ అనేది సపోర్ట్ చేయదు. సో బట్ ఇక్కడ స్లైసింగ్ అనేది ఏంటంటే, ఇక్కడ దీని డెఫినేషన్ ఏంటంటే, సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఈ గ్రూప్ ఆఫ్ యూనిటీ వాల్యూస్ as a single entity, then we should go for set. టపుల్, డిక్షనరీ ఇవన్నీ కూడా ఏంటి, హెట్రోజినస్ ఆబ్జెక్ట్స్ అలౌడ్ అండ్ డూప్లికేట్స్ కూడా అలౌడ్. రైట్. సో ఇక్కడ సెట్ అనేది డూప్లికేట్ ఎలో చేయదు, యూనిక్ వాల్యూస్ మాత్రమే ఎక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇన్సర్షన్ ఆర్డర్ ఇవేమి కూడా ఇక్కడ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. రైట్. సో జస్ట్ ఇక్కడ నేను ప్రింట్ ఎస్ ని ప్రింట్ చేస్తున్నా అండ్ టైప్ ఆఫ్ ఎస్ ని కూడా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. ఓ సెట్ కదా నేను తీసుకుంది, సెట్. సో ఇట్లా మనకి సెట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అని చెప్పాను కదా సెట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డూప్లికేట్స్ నేను ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ షో చేస్తుందా, ఏమైతుంది, వన్స్ చెక్ చేద్దాం. ఎర్రర్ ఏం షో చేయలేదు, సెట్ ప్రింట్ అయింది. బట్ ఎలా ప్రింట్ అయింది, డూప్లికేట్ అరేజ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, బట్ ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 టైం మాత్రమే రిపీట్ అయింది. అంటే డూప్లికేట్స్ ఒరిజినల్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఓకే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సెట్ లో ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రిజర్వ్డ్. అంటే నువ్వు ఏ ఆర్డర్ లో అయితే క్రియేట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అని ఎట్లా ప్రింట్ చేసినా, ఆ వాల్యూస్ అనేవి ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలని ఏం లేదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రింట్ అవుతాయి, నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తే అదే ఆర్డర్ లో అయితే ప్రింట్ అవ్వదు. ఓకేనా. సో సెట్ ని ఇలానే క్రియేట్ చేయాలని ఏమీ లేదు, పారాంథసిస్ బ్రాకెట్స్ యూజ్ చేసి కూడా సెట్ ని క్రియేట్ చేయొచ్చు. సో అయితే దానికి ముందు మీరు సెట్ అని చెప్పి పారాంథసిస్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. సో ఇది ఎంటీ సెట్. సో దీనిలో డేటా ఏమీ లేదు కాబట్టి, అంటే సెట్ ఎలిమెంట్స్ ఏమీ లేదు కాబట్టి ఎంటీగా ప్రింట్ అవుతుంది. మీరు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10. సో అంటే 10 ఎలిమెంట్స్, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9. సో 9 వరకు. సో ఇట్లా కూడా మీరు సెట్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ కొన్ని సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అబౌట్ సెట్. సో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ మనం సెట్ ని క్రియేట్ చేసుకుందాం. ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్. సో 1, 2, 3, 4, 5. సో దీనిలో స్లైసింగ్ ఉండదు అని నేను చెప్పాను కాబట్టి, అంటే ఇండెక్స్ ఉండదు కాబట్టి స్లైసింగ్ అనేది ఉండదు. సో డైరెక్ట్ గా మనం ఫంక్షన్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నేను ప్రింట్ ఎస్, సెట్ ని ఫస్ట్ ప్రింట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఎల్ అని. సో ఎల్ ఈక్వల్ టు సెట్ నేమ్ ఎస్ డాట్ అప్డేట్, ఓ సారీ యాడ్ 10. 10 యాడ్ చేస్తున్నాను. ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ చేయలేదు కదా, సో అందుకే ప్రింట్ అవ్వడం లేదు. ప్రింట్ ఎస్ ని ప్రింట్ చేసుకున్నాను. సో 10 అనేది మనకి యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు
ఇంకొక వేరియబుల్ యాడ్ అవ్వాలంటే సో అనదర్ వేరియబుల్ ని ఇంకొకసారి కూడా మీరు అపెండ్ యాడ్ యూస్ చేసి అనదర్ వేరియబుల్ అనదర్ ఎలిమెంట్ ని కూడా యాడ్ చేయొచ్చు. వేరియబుల్ కాదు, ఎలిమెంట్ ని కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 20 ఇలా 20 ఇలా ఒకటేసారి ఎంటర్ చేయొచ్చా అంటే యాడ్ చేయలేదు, ఎర్రర్. సో యాడ్ ఫంక్షన్ యూస్ చేసుకుని నువ్వు ఎట్ టైం ఒక ఎలిమెంట్ ని మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. బట్ అపెండ్ ఇక్కడ మనకి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, అప్డేట్ ఫంక్షన్ అని. సో ఇక్కడ L1 అని తీసుకున్నా, L1 డాట్ S డాట్ సారీ L1 ఈక్వల్ టు S డాట్ అప్డేట్ ఆఫ్. సో ఇక్కడ నేను రేంజ్ ఆఫ్ 10 ఇస్తున్నా, రేంజ్ ఆఫ్ 10. సో అంటే ఏంటి, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. L1 లో ఏమున్నాయి, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్ని దేనిలోకి యాడ్ చేస్తున్నా నేను, S అనే ఎలిమెంట్ లోకి యాడ్ చేస్తున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అన్ని కూడా యాడ్ అయిపోయినాయి. సెట్ అనేది ఇన్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్ లో అయితే క్రియేట్ చేసామో ఆర్డర్ లోనే యాడ్ అవ్వాలని ఏం లేదు కదా, అంటే అదే అదే ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలని లేదు కాబట్టి సో ఒక ఆర్డర్ లో ప్రింట్ అయింది 0, 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి. ఓకేనా. యాడ్ ఫంక్షన్ యూస్ చేసుకుని ఎట్ ఏ టైం ఒక ఎలిమెంట్ ని మాత్రమే యాడ్ చేయగలం. అప్డేట్ ఫంక్షన్ యూస్ చేసుకుని ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎట్ ఏ టైం మనం అప్డేట్ ఫంక్షన్ యూస్ చేసుకుని యాడ్ చేయొచ్చు. సో ఇది ఆ రెండింటికి కూడా డిఫరెన్స్. రిమూవ్ ఫంక్షన్. నెక్స్ట్ ఎల్ డాట్ రిమూవ్ 4, నేమ్ ఎస్ కదా. సో ఎస్ డాట్ రిమూవ్ 4, మళ్ళీ ఒకసారి ప్రింట్ చేసుకుంటున్నాను ఎస్. ఓకే, ఎంటర్. సో 4 అనేది రిమూవ్ అయిపోయింది. ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ అనేది రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్కార్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 10. 10 అనే ఎలిమెంట్ లేదు కదా, సో ఫస్ట్ 1 ని డిలీట్ చేద్దాం. 1 అనే ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. రిమూవ్ ఫంక్షన్ అండ్ డిస్కార్డ్ ఫంక్షన్ రెండే యూజ్ చేసి కూడా సేమ్ ఒకటే ఒక ఎలిమెంట్ అనేది డిలీట్ చేయొచ్చు. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ 10 అనే ఎలిమెంట్ ఉందా, లేదు. లేదు కాబట్టి రిమూవ్ ఫంక్షన్ అనేది ఎర్రర్ రేస్ చేస్తుంది. అదే నేను అదే నేను డిస్కార్డ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా, 10 అనేది పాస్ చేస్తున్నా, 10 అనేది రిమూవ్ చేయాలంటున్నా. 10 అనేది లేదు కాబట్టి నాకు జనరల్ గా అయితే రిమూవ్ ఫంక్షన్ అయితే ఎర్రర్ రేస్ చేస్తుంది. బట్ డిస్కార్డ్ ఫంక్షన్ ఎర్రర్ రేస్ చేయదు. ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ రేస్ చేయదు. ఓకేనా. రిమూవ్ ఫంక్షన్ మాత్రం ఆ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, ఒకవేళ లేకపోతే ఎర్రర్ రేస్ చేస్తుంది. డిస్కార్డ్ ఫంక్షన్ ఎర్రర్ రేస్ చేయదు. సో ఇది ఆ రెండింటికి కూడా డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ క్లియర్. నెక్స్ట్ లాస్ట్ క్లియర్ ఫంక్షన్. క్లియర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ సెట్ నేమ్ ఏంటి, ఎస్ డాట్ క్లియర్, ఎస్ డాట్ క్లియర్. జస్ట్ నేను ఎస్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ఎస్ ని ప్రింట్ చేసినప్పుడు ఏమైనా ప్రింట్ అవుతుందా, 1 మినిట్. రైట్. సో ఎస్ ని ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ అయింది కదా. ఫస్ట్ ఎస్ ని ప్రింట్ చేసిన ప్రింట్ అయింది, బట్ సెకండ్ టైం ఎస్ ని ప్రింట్ చేసినప్పుడు ఎందుకు ప్రింట్ అవడం లేదు, ఎంటీ సెట్ ఎందుకు ప్రింట్ అవుతుందంటే సో క్లియర్ ఫంక్షన్ సెట్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ని కూడా డిలీట్ చేస్తుంది. క్లియర్ ఫంక్షన్ ని సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని మ్యాథమెటికల్ ఆపరేటర్స్ చేద్దాం. సెట్ లో కొన్ని మ్యాథమెటికల్ ఆపరేటర్స్ చేద్దాం. సో యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఇమీడియట్ డిఫరెన్స్ మీకు ఇవన్నీ తెలుసు కదా. సో యూనియన్ అంటే ఏంటి, ఆల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టూ సెట్స్ నే తీసుకున్నాను, 1, 2, 3, 4 అని చెప్పి. ఓకే, 4, 5 అని చెప్పి. నెక్స్ట్ వై అనే అనదర్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో ఈ ఎలిమెంట్ లో 2, 3, 4, 5, 7, 8 సో ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ యూనియన్ చేస్తున్నా. ప్రింట్ ఎస్ డాట్ యూనియన్, ఎస్ డాట్ యూనియన్. సో యూనియన్ కి ఇంకొకలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఎట్లా అంటే ప్రింట్ ఎక్స్ డాట్ ఎక్స్ బై సో సారీ ఇది యూజ్ చేయాలి ఈ ఆపరేటర్. ఓకేనా. సో ఇది 2 మెథడ్స్ అన్నమాట. సో మీరు ఎట్లా చేసినా కూడా రైట్ వాల్యూనే వస్తుంది. సో యూనియన్ అంటే ఏంటి,
1 1 x డాట్ యూనియన్ y జస్ట్ రన్ చేస్తున్నా x డాట్ యూనియన్ y సో అంటే ఉన్న ఎలిమెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అవుతుంది ఎక్స్ బై ఎక్స్ యూనియన్ వై అన్న ఈ రెండు కూడా ఒకటే అనమాట రెండు మెథడ్స్ ఉన్నాయి రెండు వేస్ ఉన్నాయి ఈ రెండు వేలో మీరు ఎలా అయినా కూడా ప్రింట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంటర్సెక్షన్ సో నెక్స్ట్ ఇంటర్సెక్షన్ సో ఇంటర్సెక్షన్ ని ఎక్స్ ఇంటర్సెక్షన్ వై సో అంటే కామన్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి ఎక్స్ అండ్ వై లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి సో ఇంటర్సెక్షన్ ఇట్లా కూడా ప్రింట్ చేయొచ్చు ఇది రెండు వేస్ టూ వేస్ అనమాట ఇట్లా కూడా ప్రింట్ చేయొచ్చు సో జస్ట్ రన్ చేస్తున్న కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 2 3 4 ఈ 3 మాత్రమే ఉన్నాయి కామన్ ఎలిమెంట్స్ సో కామన్ ఎలిమెంట్స్ అనేవి ఇంటర్సెక్షన్ యూజ్ చేసుకుని కామన్ ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ మ్యాథమెటికల్ ఆపరేటర్ యూజ్ చేసుకుని కామన్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయొచ్చు నెక్స్ట్ డిఫరెన్స్ సో డిఫరెన్స్ అంటే ఏంటి చూద్దాం డిఫరెన్స్ సో డిఫరెన్స్ ని మనం మైనస్ కూడా సో ఇప్పుడు 10 మైనస్ 5 అంటే ఏంటి 10 లో ఉన్నవి మాత్రమే ప్రింట్ అవుతాయి రైట్ సో ఇక్కడ కూడా అంతే ఎక్స్ మైనస్ వై అంటే ఏంటి ఎక్స్ లో ఉన్నవి అండ్ వై లో లేనివి ఒకసారి చూడండి 1 వైలో ఉందా సో లేదు సో ప్రింట్ అవుతుంది 2 వైలో ఉంది కదా ప్రింట్ అవుతుంది 3 వైలో ఉంది కదా ప్రింట్ అవుతుంది 4 వైలో ఉంది కదా ప్రింట్ అవుతుంది జెడ్ లో ఉందా సారీ 5 అనేది వైలో ఉందా సో లేదు కాబట్టి ప్రింట్ అవుతుంది అంటే ఓన్లీ ఎక్స్ లో ఉన్నవి ప్రింట్ అవుతాయి x-5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ y-x అంటే ఓన్లీ ఎక్స్ లో ఉన్నవి ప్రింట్ అవుతాయి y-z ఓన్లీ ఎక్స్ వైలో ఉన్నవి ఏంటి ఎక్స్ లో లేనివేంటి అంటే 2 ఉంది 3 ఉంది 4 ఉంది అంటే 7 లేదు కాబట్టి 7 ప్రింట్ అవుతుంది 8 లేదు కాబట్టి 8 ప్రింట్ అవుతుంది సో ఇది మైనస్ అన్నమాట డిఫరెన్స్ నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ కామన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఎక్స్ లో ఉన్నవి y లో లేనివి y లో ఉన్నవి ఎక్స్ లో లేనివి సో అవి సిమెట్రిక్ డిఫరెన్స్ అనేవి ప్రింట్ అవుతుంది ఓకే సో సిమెట్రిక్ డిఫరెన్స్ సింబల్ అనేది మనం ఓకే సో 2 వేస్ అనుకుంటా రెండింటికి రెండు కామన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎక్స్ లో ఉన్నవి y లో లేనివి ఏంటి ఏమున్నాయి ఎక్స్ లో ఉన్నవి 1 అండ్ 5 y లో ఉన్నవి ఎక్స్ లో లేనివి అంటే ఏంటి 7 8 అవి ప్రింట్ అయ్యాయి సో ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనమాట సో ఇంకా మనకున్న లాస్ట్ డేటా స్ట్రక్చర్ అనేది డిక్షనరీ డేటా స్ట్రక్చర్ సో ఇక్కడ మనకి దీనికి ఒక డయాగ్రామ్ ఉంది సో ఇప్పటి వరకు ఎట్లా రిప్రజెంట్ చేస్తాం సింగిల్ ఎలిమెంట్ అవునా క్యారెక్టర్స్ లేదా సింగిల్ ఎలిమెంట్ హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఇప్పటి వరకు అలా చేసాం సో ఇక్కడ ఎలా ఉంటుందంటే డిక్షనరీ అనేది కీస్ అండ్ వాల్యూ పేర్స్ లో ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కీస్ అండ్ వాల్యూ పేర్స్ దెన్ వి షుడ్ గో ఫర్ డిక్షనరీ కీస్ అండ్ వాల్యూ పేర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి కూడా మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం బట్ 1, 2 అట్లా ఎంటర్ చేయడం లేదు కీ అండ్ వాల్యూ కీ అండ్ వాల్యూ సో దీని ఏమంటున్నాం లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కీ అంటున్నాం రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ అంటున్నాం ఓకే ఈ కీ అండ్ వాల్యూ రెండింటిని కలిపి ఐటమ్ 1 ఐటమ్ 2 ఐటమ్ 3 ఓకేనా సో ఇది డిక్షనరీ నేమ్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం ఇప్పుడు డిక్షనరీ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం డి ఈక్వల్ టు దీనికి కూడా స్క్వేర్ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నా కీస్ అండ్ వాల్యూ పేర్ రైట్ సో నేను 1 తీసుకుంటున్నాను 1 సో మనం కీస్ అండ్ వాల్యూ రెండు కూడా హెట్రోజీనియస్ ఏదైనా తీసుకోవచ్చు ఇంటిజర్స్ తీసుకోవచ్చు క్యారెక్టర్స్ తీసుకోవచ్చు ఏదైనా సరే ఓకే 1 ఈక్వల్ టు పైథాన్ అంటున్నాను ఓకే నెక్స్ట్ 2 ఈక్వల్ టు కాదు కోలన్ జావా అంటున్నాను నెక్స్ట్ 3 సి లాంగ్వేజ్ అంటున్నాను ఓకే సి లాంగ్వేజ్ సో ఇక్కడ నాకు 3 ఐటమ్స్ ఉన్నాయి సో ఇది కీ ఓకే ఇది వాల్యూ రెండు కలిపి ఐటమ్ ఓకేనా సో ఇది డిక్షనరీ కాదని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవడం ప్రింట్ టైప్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూ ఓకేనా సో జస్ట్ నేను ప్రింట్ దీన్ని కూడా ప్రింట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు సమ్ కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూద్దాం డిక్షనరీలో ప్రింట్ ఇక్కడ కూడా లెంత్ ఫంక్షన్ ఉంది మనకి ఫస్ట్
లెంత్ ఆఫ్ డి అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి డిలో, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి 1 2 3 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్లియర్ ఫంక్షన్. క్లియర్ ఫంక్షన్ సెట్ లో చూపించినట్టుగానే ఆల్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ ని కూడా డిలీట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. డిక్షనరీ నేమ్ ఏంటి, డి డాట్ క్లియర్ ప్రింట్ ఆఫ్ డి, ప్రింట్ ఆఫ్ డి, దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఎంటీ డిక్షనరీ ప్రింట్ అయింది. నేను బిఫోర్ ప్రింట్ చేసినప్పుడు ఎలిమెంట్స్ ప్రింట్ అయింది, బట్ ఇప్పుడు ఎంటీ డిక్షనరీ. సో అంటే ఏంటి, క్లియర్ ఫంక్షన్ ఏం చేసింది, ఆల్ ఐటమ్స్ ని, డిక్షనరీలో ఉన్న ఆల్ ఐటమ్స్ ని కూడా క్లియర్ ఫంక్షన్ డిలీట్ చేసేసింది. నెక్స్ట్ నేను గెట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో గెట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ద వాల్యూ అసోసియేటెడ్ విత్ ద కీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ డిక్షనరీ డాట్ గెట్ associated with the key, value associated with the key. So get for example ఇప్పుడు నేను 3 ఇచ్చాను కాబట్టి అంటే సి లాంగ్వేజ్ కీ వాల్యూ ఏంటి ఏంటి 3. సో కీకి ఉన్న వాల్యూ సి, సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ 2 ఇస్తే 2 లో ఏముంది, కీ 2 లో జావా, సో జావా అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ నేను పాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, పాప్. సో పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక స్పెసిఫైడ్ ఐటమ్ ని, ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తుంది, కీ అసోసియేటెడ్ వాల్యూని డిలీట్ చేస్తుంది అనమాట. పాప్ ఆఫ్ 2 అని ఇచ్చాను కాబట్టి ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయి అండ్ రిటర్న్ చేస్తుంది కూడా, డిలీట్ అండ్ రిటర్న్. అది డిలీట్ అయిపోయిందని ఎట్లా స్పెసిఫై చేస్తాం, మళ్ళీ ఒకసారి డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాం. సో డిక్షనరీని ప్రింట్ చేసుకుంటే 1 and 2 3 మాత్రమే ప్రింట్ అయినాయి, 2 డిలీట్ అయిపోయింది. ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక స్పెసిఫైడ్ ఐటమ్ అని, ఒక స్పెసిఫైడ్ కీ అనేది మనం డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ డిక్షనరీ నేమ్ డి డాట్ పాప్ ఐటమ్, పాప్ ఐటమ్. సో పాప్ ఐటమ్ యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే ఒక ఎంటైర్ డిక్షనరీని డిలీట్ చేయొచ్చు. పాప్ ఐటమ్ యూజ్ చేసుకుని ఒక ఎంటైర్ డిక్షనరీ. సో అంటే 3 డిక్షనరీ ఈ 3 అండ్ సి లాంగ్వేజ్ ఈ అంటే డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో మనకు అబ్జర్వ్ చేస్తే ఫైనల్ గా డిక్షనరీ ఏముంది, ఇది మాత్రమే ఉంది, 1.d అనేది మాత్రమే ఉంది. సో పాప్ ఐటమ్ మనం యూజ్ చేసుకుని ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఒక ఎంటైర్ ఐటమ్ ని మనం డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 3, 3 సారీ వాల్యూ కీ ఏమో 3 అండ్ వాల్యూ సి లాంగ్వేజ్. ఈ కీ ఈ ఐటమ్ అనేది మనకి డిలీట్ అయిపోయింది, డిలీట్ అయిపోయి అండ్ రిటర్న్ చేస్తుంది. సో ఫైనల్ గా మనకి డిక్షనరీలో ఏముంది, వన్ కాలమ్ అంటే కీ 1 అండ్ పైథాన్. సో ఫస్ట్ ఐటమ్ మాత్రమే ఉంది. సో ఎందుకని ఫస్ట్ మనం పాప్ ఫంక్షన్ యూజ్ చేసుకుని జావా ఈ రెండు సెకండ్ ఐటమ్ ని మనం డిలీట్ చేసాం కదా. సో పాప్ ఐటమ్ యూజ్ చేసుకుని ఈ థర్డ్ ఎలిమెంట్ ని మనం డిలీట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు డిక్షనరీలో మనకి ఓన్లీ 1 పైథాన్ ఈ ఫస్ట్ ఐటమ్ మాత్రమే ఉంది. ఓకే. సో ఇది మొత్తం కూడా ఒకసారి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇంకా మనకి లాస్ట్ ఫైనల్ గా ఒక 2 ఉన్నాయి, ఆ 2 ఫంక్షన్స్ చెప్తున్నాం. సో పైథాన్ డి డాట్ ప్రింట్ డి డాట్ వాల్యూస్. సో వాల్యూస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డిక్షనరీలో ఉన్న ప్రతి ఎవ్రీ ఎలిమెంట్ ఎవ్రీ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. డి డాట్ కీస్, కీస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, జస్ట్ రన్ చేస్తున్నా. వాల్యూ ఫంక్షన్ ఏం చేస్తుంది, డిక్షనరీలో ప్రతి వాల్యూని కూడా మనకి రిటర్న్ చేస్తుంది. కీ ఫంక్షన్ ఏం చేసింది, డిక్షనరీలో ప్రతి కీని కూడా మనకి రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం యూజ్ చేస్తే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ, ప్రింట్ డి డాట్ పాప్ ఐటమ్, డి డాట్ పాప్ ఐటమ్. ఓకే. సో పాప్ ఐటమ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే డిక్షనరీలో ఎవ్రీ ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క 1 minute ఇది తీసిద్దాం. పాప్ ఐటమ్ రాస్తున్నా కదా, సారీ అందుకే డిలీట్ అయిపోతుంది. ఐటమ్, ఓన్లీ ఐటమ్స్. సో ఐటమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని డిక్షనరీలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఇది ఎట్లా రిటర్న్ చేస్తుంది, లిస్ట్ ఫార్మాట్ లో రిటర్న్ చేస్తుంది. సో ఇది
డిక్షనరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్, లిస్ట్ డేటా స్ట్రక్చర్, స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్, సెట్ డేటా స్ట్రక్చర్ అండ్ టపుల్ డేటా స్ట్రక్చర్, డిక్షనరీ డేటా స్ట్రక్చర్స్, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఈ వీడియోలో కవర్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.